ప్రార్థన చేసుకొని మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. ఈ సాయంకాల వేళలో 73వ కీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడుతూ మహిమగల ఈ పరిచర్యలో నీ వాక్కును ఆత్మను పంపి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను చేసినందుకు స్తోత్రాలు. నీ చిత్తములో ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు నడిపించి నీ వాక్కు చేత ఆత్మ చేత మమ్మల్ని అందరినీ నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయనా, నీ వాక్కు వెల్లడవుతున్నప్పుడు దానిని గ్రహించుకునే హృదయాన్ని నాయనా, వినగలిగిన మనస్సును, పరిశుద్ధ జీవితాన్ని అలంకరణగా మీరు మాకు అనుగ్రహించి నాయనా, ఈ శుద్ధీకరణ కోటాల ద్వారా నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను చేసి నీ రాకడలో నీ ఎదుట నిలబడినట్లుగా కృప చూపినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయుదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మంచిది నాన్న. మనందరం కూడా పరిశుద్ధ లేఖనాల్లో నుంచి ఈ శుద్ధీకరణ కోటాలు మొదటి దినాన మనందరం కూడా 73వ కీర్తనను ధ్యానం చేసుకోవడానికి ప్రభు కృపను అనుగ్రహించాడు. 73వ కీర్తన ఆసాపు రాసినటువంటి కీర్తన. ఈ 73వ కీర్తన మొత్తం 28 వచనాలు ఉన్నాయి. ఈ 28 వచనాల్లో కూడా మొత్తం 7 భాగాలుగా దీనిని మనం చూడాలి, నేర్చుకోవాలి. ఈ 7 భాగాల్లో అనేకమైనటువంటి సత్యాలు ఈ జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఈ 73వ కీర్తన ఇక్కడ చూడండి. ఈ 73వ కీర్తన ప్రారంభంలో తృతీయ స్కంధము అని రాయబడి ఉంటుంది. అంటే ఈ కీర్తన అంతా కూడా ఇది 3వ భాగం. మొత్తం 5 భాగాలుగా ఈ కీర్తన అంతా కూడా రాయబడింది. ఇప్పుడు మనం 73వ కీర్తన నుండి ప్రారంభిస్తున్నాము అంటే ఇది తృతీయ స్కంధము అని రాయబడింది. అంటే 3వ భాగము అని రాయబడింది. ఈ 3వ భాగంలో మొట్టమొదట ఆసాపు రాసినటువంటి కీర్తన ఈ కీర్తన. ఈ కీర్తనలో ఈ కీర్తన 28 వచనాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ గనుక మనం చూస్తే ఆసాపు 8 సంగతులు అంటే 7 సంగతులు గూర్చి ఈ 73వ కీర్తనలో రాయడాన్ని మనం చూడవచ్చు. ఈ 73వ కీర్తన అంతా ఎలాంటిదంటే, ఒక భయంకరమైన తుఫాను వచ్చినప్పుడు ఆ తుఫాను ద్వారా విశ్వాస జీవితంలో జరిగేటువంటి ప్రమాదాలు ఎలాగుంటాయో, వాటి నుంచి దేవుడు ఎలాగ తప్పించాడో, వాటి నుంచి దేవుని దయా కనికరం ఎలాగూ ప్రజల మీద, సంఘం మీద, ఆసాపు యొక్క జీవితంలో దేవుని యొక్క దయ ఎలా విస్తరించిందో మనందరం కూడా పరిశుద్ధ జీవ గ్రంథంలో మనం లేఖనాల్లో చూడవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నిజంగా ఈ మాసంలో శుద్ధీకరణ కోటాల్లో ఈ వచనాలు మనం ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకి ఒక భాగ్యముగా ఇచ్చాడని నేనైతే నమ్ముతున్నాను. ఈ 73వ కీర్తనలో చాలా అంటే ఒక భయంకరమైన తుఫాను ఎలా ఉంటుందంటే, మనకి నాకు గుర్తుండి 2014లోన ఎప్పుడో కరెక్ట్ గుర్తులేదు, వైజాగ్ తుఫాన్ ఎప్పుడు వచ్చింది? కుదూద్ తుఫానా ఇంచుమించుగా 2014 మరి ఎప్పుడో, నాకు కరెక్ట్ గుర్తులేదు. 14 17 ఏమో నాకు కరెక్ట్ గుర్తులేదు.
ఆ సమయంలో వైజాగ్లో తుఫాను వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, తుఫాను తగలని ప్రదేశం అంటూ లేదు వైజాగ్లో. ఎందుకని అనంటే తుఫాను వచ్చి ఇళ్లను తాకింది, అలాగే తుఫాను వచ్చి రోడ్లను తాకింది, తుఫాను వచ్చి చెట్లను తాకింది. అసలు తుఫాను తగలని ప్రదేశం అంటూ లేనే లేదు. నేను ఈ మాటని చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఒక భక్తి కలిగినటువంటి నీతిమంతుని జీవితంలో, భక్తి గల విశ్వాసం కలిగిన ఒక వ్యక్తి భూమండలం మీద భక్తి చేస్తున్నప్పుడు, ఆ భక్తి చేస్తున్న తన జీవితంలో ఎలాంటి శ్రమలు భక్తిహీనుల ద్వారా ఎదురవుతాయో ఆ విషయాలు ఆసాపు చెప్తూ ఉంటాడు. ఆసాపు ఈ భక్తిహీనుల ద్వారా నీతిమంతులకు వచ్చేటువంటి ఒక తుఫాను లాంటి శ్రమలు ఎలాగుంటాయో ఆసాపు ఈ కీర్తనలో రాయడాన్ని చూడొచ్చు. వాస్తవానికి ఈ 73వ కీర్తనని తిరగేస్తే 37 వస్తుంది కదా. 37వ కీర్తన ఈ కీర్తన రెండు కూడా ఒకే రకంగా ఉంటాయి. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 73వ కీర్తన, 33వ కీర్తన, ఈ 37వ కీర్తన ఈ రెండు కూడా ఒకేలాగుంటాయి. మీరు తర్వాత ఖాళీ ఉన్నప్పుడు మీరు చదువుకోండి. చాలా ఆసాపు ఒక నీతిమంతునికి భూమండలం మీద బాప్తీసం తీసుకొని రక్షించబడి దేవుణ్ణి మాత్రమే ప్రేమిస్తూ వాక్యానుసారంగా నడిపించబడుతున్న ఆసాపు యొక్క జీవితంలో భక్తిహీనుల ద్వారా జరిగేటువంటి శ్రమలు, లేకపోతే భక్తిహీనులు వాళ్ళు భూమండలం మీద ఎంత సంతోషంగా బ్రతుకుతున్నారు, వాళ్ళు గర్విష్ఠులై అహంకారులై దేవుడు లేడని చాలా చక్కగా సంతోషంగా బ్రతుకుతూ అవసరమైతే దేవుని యందు విశ్వాసముంచిన పరిశుద్ధులను కూడా పడగొట్టగలిగినటువంటి విషయాలు ఎలాగుంటాయో ఈ ఆసాపు ఈ 73వ కీర్తనలో ఈ విషయాలన్నీ కూడా రాయటం జరిగింది. దేవునికి మహిమ కలుగునగాక. ఈ తుఫాను లాంటి ఈ వరదల వలె భక్తిహీనులు నీతిమంతుల మీద ఎలా పడతారో తెలిసిన, వాళ్ళు తగలని ప్రదేశం అంటూ ఏముండదు. అంటే ఒక తుఫాను శరీరాన్ని, మనిషిని ఎలాగ తాకి అన్ని అవయవాలను ఎలా డ్యామేజ్ చేస్తూ బాధ పెడుతుందో, అలాగా భక్తిహీనులు నీతిమంతులైనటువంటి దేవుని ప్రజలను ఈ భూమండలం మీద అలాగూ హింసిస్తూ బాధ పెడుతూ ఉంటారు. అయితే దేవుడు ఎలాంటి మంచి దేవుడో, ఎలాంటి దయగలిగినటువంటి దేవుడో, ఆయన ఆసాపును ఎలాగో రక్షించి కాపాడాడో ఇవన్నీ కూడా ఈ 73వ కీర్తనలో చక్కగా చెప్పబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈరోజు రాత్రి నిజంగా ఈ శుద్ధీకరణ కూటల్లో 73వ కీర్తనను ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకి ఆయన దయచేత మనకు అనుగ్రహించాడని నేనైతే నమ్ముతున్నాను. చూడండి, మన సంఘాల్లో జరిగే పరిస్థితులు అన్నిటిలో మంచి మనస్సాక్షి ద్వారా, మొదటి పేతురు ద్వారా, 69వ కీర్తన ద్వారా, ఈ రోజున 73వ కీర్తన ద్వారా, 2వ తిమోతి పత్రిక ద్వారా కూడా యాక్చువల్గా నేను లేఖనాలు చెప్తున్నాను, కానీ ఈ లేఖనాల్లో ఉన్న సంగతులన్నీ కూడా మన సంఘాల్లోనే జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను కనులారా చూస్తున్నాను. ఎందుకొరకంటే భక్తిహీనుల ద్వారా జరిగే పోరాటాలన్నీ కూడా ఈ రోజున ఆసాపు యొక్క జీవితంలో, అంటే యాక్చువల్గా ఈ కీర్తన 73వ కీర్తన అంతా కూడా ఆసాపు శ్రమలలో నుండి, లేకపోతే తుఫానులో నుండి రక్షించబడి బయటపడిన తర్వాత రాసినటువంటి కీర్తన. గమనించారండి?
ఈ కీర్తన రాసినప్పుడు శ్రమలలో లేడు. ఆ శ్రమలన్నిటిలో నుంచి బయటపడిన తర్వాత అప్పుడు ఈ కీర్తనను రాయటం అనేది జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. అందుకనే మనం దేవుని యొక్క లేఖనాలు చూస్తున్నప్పుడు పరిశుద్ధుల ద్వారా మనకి భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఏమేమి సంభవించబోతున్నాయో, ఏం జరుగుతుందో ప్రతి విషయాన్ని వాక్యము ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఉంటాడు. నిజంగా నేను ఒక 5-6 నెలల నుంచి మరి ఎక్కువగా నేను చూస్తున్నాను. ఏ ప్రకటన అయితే ఇక్కడ ప్రకటించబడుతుందో దాని పరిస్థితులకు అనుగుణంగా సంఘాల్లో అనేక పరిస్థితులు జరగడాన్ని నేను కనులారా చూస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఈ తుఫాను ఎలాంటిదంటే, ఈ తుఫాను ఒక మనిషి జీవితాన్ని భక్తిహీనుల ద్వారా నీతిమంతులైన వారిని, లేకపోతే దేవుని యందు విశ్వాసముంచి పరిశుద్ధులుగా నడిచేటువంటి వారందరినీ ఎలాగో భక్తిహీనుల ద్వారా నాశనం జరుగుతుందో అది ఒక తుఫాను వలె ఉంటుందని నేను పోలిక చేస్తూ చెప్పడం జరుగుతుంది. ఈరోజు మనందరం కూడా ఈ 73వ కీర్తనలో ఇంచుమించుగా 7 అంశాలు ప్రారంభం నుంచి మాట్లాడుతున్నట్టుగా మనందరం కూడా చూడొచ్చు. ఈ 7 రకాల పరిస్థితులను, లేకపోతే జరుగుతున్నటువంటి విషయాలను ఆసాపు గ్రహించాడు. ఆసాపు గ్రహించి ఆసాపు ఎరిగి ఉన్నవాడై మాట్లాడడాన్ని మనందరం కూడా చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చూడండి, మనం పరిశుద్ధ లేఖనాల్లో మనం దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలనగా చూడాలి. ఇక్కడ ఈ మొదటి వచనం నుండి 3 వచనాల వరకు చూడండి. ప్రారంభ వచనంలో యెహోవా ఎలాంటి వాడో, ఆయన దయా కనికరం ఎలాంటిదో ఆయన పేరు ఎత్తి మాట్లాడుతూ ప్రారంభించినట్లుగా మనం చూడవచ్చు. చూడండి నాన్న, 73వ కీర్తన మొదటి వచనం నుండి మనం చదువుకుందాం. 73వ కీర్తన మొదటి వచనం నుంచి 3 వచనాలు మనం చదువుకుందాం. ఇశ్రాయేలీల ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ఇప్పుడు చూడండి, మొదటి వచనంలో మనం చూస్తే ఇశ్రాయేలీల ఎడల శుద్ధ హృదయము కలిగిన వారి ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ఇక్కడ మనము ఇంగ్లీష్లో కానివ్వండి, లేకపోతే ఇతర లాంగ్వేజ్లో కనుక చూస్తే గాడ్ ఈజ్ గుడ్ అని ఉంటుంది. గుడ్ అంటే దేవుడు మంచివాడు అని కూడా అనొచ్చు. అంటే దయాళుడు అనే మాట మనం తెలుగు భాషలో చూడవచ్చు, కానీ ఇంగ్లీష్ కానీ హీబ్రూ కానీ మెయిన్ తర్జుమా చేయబడిన తెలుగు భాషలో కూడా చూడాలి. అలాగే ఇంగ్లీష్ బైబిల్లో కూడా మనం చూడాలి. లేకపోతే ఇతర గ్రంథాల్లో కూడా, ఇతర భాషల్లో కూడా చూసినప్పుడు ఎక్కువ భాషలో లేకపోతే హీబ్రూలో ఏమని ఉంటుందంటే మంచివాడు అని ఉంటుంది. వాస్తవానికి మనందరం కూడా ప్రైజ్ లార్డ్ చెప్పిన వెంటనే యెహోవా మంచివాడు, లేకపోతే క్రీస్తు మంచివాడు అని కూడా మనం ఈ మాటను పలకొచ్చు. ఎందుకు మంచివాడు అని ప్రారంభిస్తున్నాడు ఆసాపు అనంటే, ఆసాపుకు తెలుసు దేవుడు తన జీవితంలో ఏ పరిస్థితుల్లో ఉంటే తన జీవితంలో ఆసాపును దేవుడు కాపాడుతూ రక్షిస్తూ వచ్చాడో ఆసాపుకు తెలుసు. ఆసాపు దేవుని యొక్క సంగతులు మొత్తం ఎరిగిన వాడయుండి తుఫాను లాంటి భయంకరమైన పరిస్థితుల్లో నుండి ఎలా రక్షించబడి కృతజ్ఞుడై దేవుడు ఎలాంటి వాడు అని చెబుతున్నాడో స్పష్టంగా మనము
ఈ కీర్తనలో చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ద లార్డ్. అందుకనే మనందరం కూడా గ్రహించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఒక నీతిమంతుడు లేకపోతే హృదయ శుద్ధి కలిగిన వారి ఎడల అని అంటే అర్థం ఏంటంటే, రక్షించబడి పరిశుద్ధ జీవితం చేస్తూ దేవుని యందు విశ్వాసముంచి అన్ని పరిస్థితుల్లో దేవుని మీదే ఆనుకునే జీవితం ఎవరైతే చేస్తారో వారి ఎడల యెహోవా ఎలాంటి వాడు అనంటే నిశ్చయముగా అని రాశాడు. చూసారా ఎంత చక్కటి మాట. నిశ్చయముగా అంటే తప్పనిసరిగా. చూడండి, ఎలాంటి తుఫాను లాంటి పరిస్థితులు నీ దేహాన్ని తగిలినా నువ్వు గనక శుద్ధ హృదయము కలిగిన వారిగా ఉన్నట్లయితే తప్పకుండా మీరందరూ కూడా నిశ్చయముగా యెహోవా మంచివాడైనటువంటి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని తప్పకుండా కాపాడి రక్షించగలిగిన వాడు అనేటువంటి సంగతిని మనందరం కూడా గుర్తుపట్టొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. గమనించారండి? అంటే ఈ పరిస్థితులన్నీ కూడా ఆసాపు యొక్క జీవితంలో జరిగిన పరిస్థితుల్లో దేవుడు ఎలా కాపాడుతూ వచ్చాడో ఈ రోజున ఈ కీర్తన తెలుసుకోవడం ద్వారా దేవుడు మనలందరినీ కూడా ఎలా కాపాడగలడో, ఎలా రక్షించగలడో, ఎలాగో మనల్ని ఆదరించగలడో ఈ వాక్యాల ద్వారా మనం ఎంతో ఆదరణ పొందవచ్చు. మనందరికీ దేవుడు మంచివాడు అనే భవిష్యత్తు గురించినటువంటి దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నేను ఈ కీర్తన చదువుతున్నప్పుడు అసలు మనిషి యొక్క జీవితంలో, రక్షించబడిన వ్యక్తి యొక్క జీవితంలో ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటాయా అని అనిపించింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మొదటి పాయింట్ ఏంటంటే, ఆసాపు యొక్క జీవితంలో జీవము గల దేవుడైన యెహోవా నిశ్చయముగా మంచివాడు, లేకపోతే దయాళుడు, ఆయన పట్ల దయాళుడై మంచివాడై ఉన్నాడు అనేటువంటి సంగతి ఆసాపు ఎరిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆసాపు యొక్క జీవితంలో చూసినట్టయితే 21వ వచనం చదువునానా? అక్కడే 73వ కీర్తన మైక్ దగ్గర పెట్టుకోండి నాన్న. హృదయము మత్సరపడెను. ఇప్పుడు చూడండి, నా హృదయము మత్సరపడెను, నా అంతరంద్రియములలో నేను వ్యాకులపడి తిని. నేను ఆయా పరిస్థితులను బట్టి వ్యాకులపడి తిని. నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని. నేను తెలివి లేని పశుప్రాయుడనైతిని. నీ సన్నిధిని మృగం వంటి వాడనైతిని. చూసారా ఎలాంటి వాడో ఆసాపు చెప్తున్నాడు. అయ్యా, నేను నీ ఎదుట నేను ఎలాగున్నానో తెలిసిన, నా హృదయం అంతా కూడా మత్సరపడెను. అంటే మత్సరము అనే దానికి అర్థం ఏంటంటే, లేకపోతే చేదు అనొచ్చు. మత్సరము అన్న చేదు అన్న ఒకటే. చేదు అంటే ఇంకా బాగుంటుందేమో అని అనిపించింది నా మట్టుకు నాకు. మత్సరము అనేది చూడండి, చాలామంది జీవితంలో ఇది చాలా పెద్ద ప్రమాదం అండి. ఆసాపు ఎలాంటి వాడో కూడా దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు. దేవుని దగ్గర అతడు నీతిమంతుడై ఉండి శ్రమలలో రక్షించబడ్డాను అని అంటలా, తన స్థితి తను దేవుని దగ్గర ఖచ్చితంగా ఒప్పుకోవడాన్ని మనందరం కూడా చూడొచ్చు. ఏమన్నాడు? నా హృదయంలో నేను మత్సరపడ్డాను. ఎందుకు మత్సరపడ్డాడు? కారణం ఏంటి? ఎందుకు చేదైన వేరు ఉంది ఆసాపు యొక్క జీవితంలో? ఎందుకుందో తెలిసిన, వాస్తవానికి ఇక్కడ భక్తిహీనులంతా ఈ కీర్తనలో 73వ కీర్తనలో మనం చదువుకునేటప్పుడు భక్తిహీనులంతా కూడా చాలా పచ్చగా ఉన్నారు. వాళ్ళంతా కూడా చాలా దర్జాగా చక్కగా తింటూ తాగుతూ
సుఖభోగములు యందు ఆనందిస్తూ వాళ్ళ జీవితంలో ఎలాంటి శ్రమలు రావటంలా. వాళ్ళు ఎలాగున్నారంటే చాలా సంతోషంగా ఉండడాన్ని చూసి ఆసాపు మత్సరపడుతున్నాడు. చూడండి, ఆసాపు నీతిమంతుడై భక్తి కలిగిన వాడై దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా నడిపించబడుతూ బ్రతుకుతున్నాడు. అందుకనే శుద్ధ హృదయము గలవారి ఎడల నిశ్చయముగా ఆయన దయాళుడు, లేకపోతే మంచి దేవుడు అని రాశాడు. అంటే దావీదు అంటే ఆసాపు ఎలాగుంటున్నాడంటే మంచి హృదయం కలిగిన వాడిగా ఉన్నప్పటికీ ఆసాపు తన హృదయంలో మత్సరపడ్డాడంట. అంటే ఇదేంటి దేవుడు ఇలా చేస్తున్నాడు, నేను భూమండలం మీద దేవుని నమ్ముకున్నాను కదా, నేను రక్షించబడ్డాను కదా, నేను పరిశుద్ధ జీవితం చేస్తున్నాను కదా, మరి నేనేమో ఈ లోకంలో ఇన్ని కష్టాలు పడుతున్నాను, ఇన్ని శ్రమలు పడుతున్నాను, నేను అవమానపడుతున్నాను, నేను బాధించబడుతున్నాను. మరి భక్తిహీనులంతా కూడా ఈ లోకంలో చాలా దర్జాగా ఉన్నారు, మంచిగా ఉన్నారు, అరే వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు, అదేంటి అని హృదయంలో మత్సరపడ్డారంట. అంటే దీని అర్థం ఏంటంటే నీతిమంతులైన వాళ్ళు భక్తిహీనుల క్షేమమును చూచి ఒకవేళ హృదయములోనైనా మత్సరపడి బాధపడి వాళ్ళు ఖచ్చితంగా దేవుని విడిచిపెట్టి బ్రతికేటువంటి జీవితాలు చేసేటువంటి వాళ్ళు. నిజంగా మనుషుడి యొక్క ఆయుష్ కాలాన్ని, మనుషుడి యొక్క జీవితాన్ని దేవుని దృష్టిలో ఆయన ఎలా చూపించాడంటే మనుషుడి జీవిత కాలము నీటి ఆవిరి వంటిది, గడ్డి పువ్వు వంటిది, ఎంతలో కనపడి అంతలో మాయమైపోయే నీటి ఆవిరి వంటి వాడు అని దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి, అలాంటి వాడు ఈ లోకంలో దేవుని విడిచిపెట్టి వాళ్ళంతా కూడా గర్విష్ఠులై అహంకారులై వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, కానీ వాళ్ళకి ఎలాంటి శ్రమలు లేవు, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో బాధలు లేవు, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఆసాపు లాంటి హృదయ శుద్ధి కలిగిన వాళ్ళు ఎంతో శ్రమలు పడుతున్నప్పుడు అతని హృదయంలో మత్సరపడ్డాడంట. చూసారా, అదే మాట మనం 21వ వచనంలో చదువుకుంటూ వస్తున్నాం. నా హృదయము మత్సరపడెను, అంటే చేదాయను, నా అంతరంగములలో నేను వ్యాకుల పడి తిని. గమనించారండి, వ్యాకుల పడి తిని అనే మాటకి పొడవబడి తిని అంటే బాధించబడి తిని, బాధించబడ్డాడట. గుర్తుపట్టారండి? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. బాధించబడ్డాడంట. నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని. గమనించారా? తెలివిలేని వాడై పశుప్రాయుడయ్యాడంట. నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని. చూసారండి, ఆసాపు ఎలాగున్నాడు తెలిసిన? దేవుని సన్నిధిలో ఒక మృగంలాగా ఉండిపోయాడంట. అంటే ఆసాపుకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, ఆసాపు దేవుని నమ్మాడు, నీతిమంతుడై బ్రతుకుతున్నాడు, పరిశుద్ధ జీవితం చేస్తున్నాడు, అన్ని పరిస్థితుల్లో దేవుని మీద ఆనుకుంటున్నాడు. కానీ భక్తిహీనులు మాత్రం ఆసాపు శ్రమలు పడుతుంటే భక్తిహీనులు సంతోషంగా ఉన్నారంట. దానికి అంతరంద్రియంలో వ్యాకులపడి పొడవబడి బాధించబడి ఒక మృగంలాగా తయారయ్యాడంట ఆసాపు. కానీ దేవుడు ఆసాపును ఎక్కడా విడిచిపెట్టలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. చూడండి, మంచివాడిని, హృదయ శుద్ధి గలవాడిని, దేవుని యందు విశ్వాసం ఉంచి బ్రతికేవాడిని ఎన్ని పరిస్థితులు వచ్చినా దేవుడు ఎన్నడూ విడిచిపెట్టలేదు, ఆయన కాపాడడం మానలేదు అనేటువంటి సంగతిని చెప్తున్నాడు. చూడండి, మనము 73 2వ వచనం చదువునానా? 73వ కీర్తన
రెండవ వచనం మనం చదవచ్చు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను. చూడండి, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, అడుగులు జార సిద్ధమాయెను. నా అడుగులు జారడానికి సిద్ధమాయెను. చూసారండి, అంటే ఇప్పుడు ఆసాపు ఆత్మీయుడైన, పరిశుద్ధుడైన, నీతిమంతుడైనప్పటికీ ఆసాపు ఎలాగున్నాడు తెలిసిన, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను. చూసారా, అంటే కొంచెంలో మునిగిపోయేవాడు తన అడుగు జాడలు జారి పడిపోయి నశించిపోయేటువంటి వాడు. కానీ కొంచెములో త్రుటిలో తప్పించబడ్డాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే ఆసాపు ఏమంటే, దేవుడు మంచివాడు, లేకపోతే దేవుడు దయాళుడు, ఆయన నిశ్చయముగా నన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదు అని చాలా స్పష్టంగా చెప్పడాన్ని మనం చూడొచ్చు. 3వ వచనం కూడా చదువునానా. భక్తిహీనుల క్షేమము, భక్తిహీనుల యొక్క క్షేమము నా కంట పడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. గర్వించిన వారిని బట్టి నేను వాళ్ళను చూసి మత్సరపడ్డాను. అంటే దాని అర్థం ఏంటి? చేదైన మనసు వచ్చిందంట. ఎందుకని ఆసాపుకు చేదైన మనసు వచ్చింది అంటే, భక్తిహీనులు మాత్రం క్షేమంగా ఉన్నారంట. వాళ్ళు క్షేమస్థితి ఈ ఆసాపు చూసినప్పుడు, ఇదేంటి ప్రభా, మేమేమో నిన్ను నమ్మి మేము ఇన్ని అవమానాలు, నిందలు, శ్రమలు పడుతున్నాం, మరి భక్తిహీనులేంటి చాలా హ్యాపీగా ఉన్నారు. భక్తిహీనులు చక్కగా అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత చక్కగా పుట్టినరోజులు, పెళ్లి రోజులు, దినాలు, తద్దినాలు, సంవత్సరికాలు ఎంతో చక్కగా చేసుకుంటున్నారు. వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు, వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. వాళ్ళు డబ్బుని నమ్ముకున్నారు, వాళ్ళు ధనాన్ని నమ్ముకున్నారు, వాళ్ళు గర్వాన్ని నమ్ముకున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇదేంటి ప్రభా, నువ్వు చెప్పినట్టు నేను బతుకుతున్నాను కదా, నువ్వు చెప్పినట్టు నేను జీవిస్తున్నాను కదా, నాకేంటి ఎంత శ్రమలు అని ఆసాపు బాధపడ్డాన్ని, లేకపోతే గర్వించిన వారిని చూసినప్పుడు, వాళ్ళు క్షేమంగా ఉండడాన్ని చూసినప్పుడు ఆ ఆసాపు తన హృదయంలో బయటపడకపోయినా తన హృదయంలో ఎలాగున్నాడు తెలిసిన, మత్సరంతో బ్రతుకుతున్నాడంట. గమనించారా నాన్న? తన హృదయంలో మాత్రం దేవుని కార్యాలను నిర్లక్ష్యం చేస్తూ, తిరుగుబాటు చేస్తూ బ్రతకడాన్ని మనందరం కూడా చూడవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుచేత ఇప్పుడు చూడండి, చాలామంది మన జీవితంలో కనుక ఆలోచించినట్లయితే, చాలామంది జీవితంలో ఒకవేళ నీతిమంతులు బయటపడకపోయినా వాళ్ళ హృదయంలోనైనా మత్సర పడుతూ ఉంటారు. ఇప్పుడు ఆసాపు కూడా ఇలాంటి భయంకరమైన తుఫాను లాంటి శ్రమలు ఆసాపును కదిలించి అంతరంగము పాడైపోయిన పరిస్థితుల్లో ఆసాపు బ్రతకడాన్ని మనందరం కూడా చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఇక్కడ మొదటి అంశంలో మనం గమనించింది ఏంటంటే, యెహోవా దయాళుడు, లేకపోతే మంచివాడిగా ఉండి ఆసాపు ఒకవేళ నీతిమంతుడై బ్రతికినప్పటికీ భక్తిహీనులను చూసి పడిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు కాలు జారకుండా కాపాడి రక్షించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా ఈ విషయాలను మనం చూడవచ్చు. రెండవదిగా మనం చూస్తే, దేవుడు లేనివారు నిశ్చయముగా గర్వించిన వారై పగురుబోతులై వీళ్ళు ఎందుకుంటున్నారు అని ఆసాపు బాధపడ్డాన్ని మనం చూడవచ్చు. ఇక్కడ 73వ కీర్తనలో
11వ వచనం చదువునానా. 11వ వచనాన్ని కనుక మనం చూస్తే ఈ భక్తిహీనులు మాట్లాడే మాటలు ఎంత భయానకరంగా ఉంటాయంటే ఆ మాటలు మనం చూడొచ్చు. దేవుడు ఎట్లు తెలుసుకొనును, దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలివి ఉన్నదా. చూడండి, దేవునికి ఎట్లు తెలుసు, మహోన్నతునికి తెలివి ఏమన్నా ఉందా అని వారు అనుకొందురు అని వాళ్ళు అనుకుంటారు. చూడండి ఎలా అనుకుంటున్నారంటే, దేవునికి అసలు తెలివి ఉందా, దేవునికి అసలు బుద్ధి ఉందా, దేవునికి ఏం తెలుసు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారంట. అంటే భక్తిహీనులు ఎలాంటి మనస్సాక్షి కలిగిన వాళ్ళంటే, ఈ ప్రపంచాలను సమస్తాన్ని సృష్టించి మానవుణ్ణి తన పోలికలు తన రూపంలో పుట్టించి ఈ భూ ప్రపంచాలన్నిటినీ కూడా దేవుడు ఒక్క మాట ద్వారా నడిపిస్తున్నప్పటికీ కూడా ఆయన శక్తి సామర్థ్యాల ముందల మనం ఎంతండి చెప్పండి. మనుషుడు దేవుణ్ణి అడిగే అంతటి వాడైనా, దేవా నువ్వెందుకు నన్ను ఇలా చేసావు అని కొండ కుమ్మరివాణిని అడగగలదా? ఎందుకంటే కుమ్మరివానికి కొండ మీద సమస్తమైన అధికారం ఉంది అనే సత్యాన్ని మనందరం కూడా గుర్తుపట్టవచ్చు. గమనించారా? ఎందుకనంటే కుమ్మరివాడు తనకు నచ్చినట్లుగా ప్రతి వస్తువుని దాని పని నిమిత్తము ప్రతి వస్తువుని ఆయన తయారు చేయగలిగినటువంటి వాడు. గమనించారా? కొండొచ్చి కుమ్మరివానితో మాట్లాడి, కుమ్మరివాడా నన్నెందుకు కొండలాగా చేసావు అని అడిగే అంత దమ్ముందండి చెప్పండి. ప్రపంచంలో ఇది సాధ్యమేనంటారా? కానీ భక్తిహీనులు అడుగుతారంట. గమనించారా? భక్తిహీనులు అడుగుతారంటండి. భక్తిహీనులు ఎలా అడుగుతున్నారో చూడండి, ఎంత చక్కగా అడుగుతున్నారో చూడండి. అసలు యెహోవాకు బుద్ధి ఉందా, అసలు దేవునికి బుద్ధి ఉందా అంటే భక్తిహీనులు దేవుణ్ణే ప్రశ్నించేటువంటి వారిగా ఉంటున్నారు. అంటే అలాంటి వాళ్ళ మధ్యలో ఆసాపు బ్రతుకుతున్నాడు. గమనించారా మీరు? అంటే ఎలాంటి కఠినస్తులంటే అసలు దేవుడంటే భయం లేకుండా, దేవుడంటే భయభక్తులు లేకుండా చాలా ధీమాగా చాలా ధైర్యంగా మరి దేవునికి బుద్ధి ఉందా అని అడిగేటువంటి భక్తిహీనుల మధ్యలో ఆసాపు బ్రతకడాన్ని మనం చూడొచ్చు. కంటిన్యూ చేయనా. దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకొందురు. ఇట్టివారు భక్తిహీనులు మీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకొందురు. నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే. నా చేతులు కడుక్కొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది. ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. చూసారా? గమనించారా నాన్న? చూడండి ఆసాపు ఎలాంటి విషయాలు రాస్తున్నాడో చూడండి. మహోన్నతునికి తెలిసి ఉన్నదా అని వారు అనుకొనుదురు. అట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకొందురు. నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే. ఇప్పుడు చూడండి, ఆసాపేమో ప్రతిదినము శుద్ధి చేసుకుంటున్నాడు, పరిశుద్ధపరుచుకుంటున్నాడు. ప్రభువా నీ ఎదుట నిలబడటానికి నేను యోగ్యుణ్ణి కూడా కాదయ్యా అని తగ్గించుకొని ప్రార్థన చేసుకుంటున్నాడు. తన చేతులు కడుక్కుంటున్నాడు. యేసయ్య రక్తములో తన బ్రతుకును కడుక్కొని పరిశుద్ధ జీవితాన్ని చేస్తున్నాడు ఆసాపు. కానీ భక్తిహీనులు ఏం చేస్తున్నారు? దేవుడంటే భయం లేదు, కానీ వీళ్ళంతా కూడా చక్కగా డబ్బులు సంపాదించుకొని
వాళ్ళు చక్కగా తింటూ తాగుతూ చాలా చక్కగా నడిపించబడతా ఉన్నారు. నేను మీకు ఒక సాక్ష్యాన్ని నేను చెప్తాను. నా జీవితంలో ఒక సాక్ష్యాన్ని, జరిగిన సంఘటన నేను మీకు చెప్తాను. నాకు ఒక రోజున నేను రైల్వే స్టేషన్లో వస్తూ ఉంటే, ఒక రోజున సడన్గా ఒక సిస్టర్ గారు నన్ను దాటి నడుచుకుంటూ వెళ్తూ ఉంది. ఆ తల్లి నన్ను దాటి వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి వచ్చి నా దగ్గరికి వచ్చి, మీరు పాస్టర్ గారా అని నన్ను అడిగింది. అవునమ్మా అన్నాను. అన్నప్పుడు, అయ్యా మీతో నేను కొంచెం మాట్లాడాలి అని అంది. మంచిదమ్మా, పక్కన నుంచుందాం రండి అని చెప్పి పక్కన నుంచొని మాట్లాడడం మొదలుపెట్టింది. దగ్గర దగ్గర గంటన్నర మాట్లాడింది. ఏమని మాట్లాడిందంటే, అయ్యా నేను నా భర్త త్రాగుబోతూ ఇదే రైల్వే స్టేషన్లో టీసీగా పనిచేస్తాడు, భయంకరంగా తాగుతాడు, వచ్చిన జీతం అంతా తాగుతాడు, మాకు బిడ్డలు లేరు, దగ్గర దగ్గర 10 సంవత్సరాలు పైన అయిపోయింది. నాకు విసుగెత్తి ఈ మాటలు నిందలు పడలేక నేను చనిపోతే మంచిదని నేను చివరిసారిగా నా భర్తను స్టేషన్లో చూసుకొని ఇంటికెళ్ళి చనిపోదామని నిర్ణయించుకొని వెళుతున్నానయ్యా. కానీ మీరు తగిలినప్పుడు మరి మీ స్పర్శ నాకెందుకో మీతో మాట్లాడాలని అనిపించిందయ్యా అని ఆమె బాధంతా చెప్పుకుంది. నేను ఆ తల్లిని బలపరిచి, తన భర్త విషయంలో నువ్వు అలాంటి నిర్ణయం తీసుకోకూడదని ఆ తల్లిని నేను బలపరిచి ఇంటికి పంపించాను. అద్భుతం ఏంటంటే, దగ్గర దగ్గర 4 నెలలు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ తల్లిని నేను బలపరుస్తూ 4 నెలల తర్వాత ఒకరోజు నేను వాక్యం చెబుతూ నేనేమన్నానంటే, అమ్మా సిస్టర్ గారు, మీ ఆయనకి ఈ రైల్వే ఉద్యోగం ఉండటం వలన సుమారు 1,00,000 పైన జీతం రావడం వలన తాగుతున్నాడు. ఒకవేళ ఈ ఉద్యోగం లేకుండా ఉంటే బాగుండేదేమో, పేదవాడై ఉంటే ఇంతగా తాగేవాడు కాదేమో, అలా బాగుండు కదా, అలా డబ్బులు ఉండి ఉద్యోగం ఉండి తాగటం కన్నా డబ్బులు లేకుండా తాగకుండా పేదవాడిగా ఉంటే మంచిది కదా అని అన్నానండి. ఆ మాటకి ఆ అమ్మాయికి పౌరుషం వచ్చి ఆ అమ్మాయి నాతో కట్ చేసిందండి. నాతో సహవాసం చేయటం కట్ అయింది. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే కరోనాకి ముందర జరిగింది. నేను మొన్న ఈ మధ్య నేను రైల్వే స్టేషన్లో ప్రయాణమై వెళ్ళేటప్పుడు ఆ టీసీ, ఆమె భర్త టీసీ నాకు ఎదురయ్యి వందనాలు చెప్పి, పాస్టర్ గారు బాగున్నారా అని అన్నాడు. నేను గుర్తుపట్ల కొంచెం తడబడాయించిన తర్వాత గుర్తుపట్టి, అయ్యా ఎలా ఉన్నారు, సిస్టర్ గారు బాగున్నారా, కుటుంబం అంతా ఎలాగుంది అని అడిగినప్పుడు, పాస్టర్ గారు మీరు అప్పుడు వచ్చి వెళ్ళిన తర్వాత కరోనా వచ్చింది, కరోనాలో సిస్టర్ గారు చనిపోయారు, కరోనా వచ్చి చనిపోయింది అని చెప్పాడండి. నేను చాలా బాధపడ్డాను. మరి నువ్వు ఎలాగుంటున్నావయ్యా అంటే, నేను ఇలానే తాగి తిరుగుతున్నాను అయ్యారు, నా బ్రతుకు ఇలానే ఉంది అని చెప్పి బాధపడ్డాడు. ఈ లోపల నా ట్రైను వెళ్ళిపోయే సమయం వచ్చింది. నిజంగా ఆయన నా దగ్గరకు వచ్చి రిజర్వేషన్ లేని టైంలో ఆయన తోటి టీసీతో మాట్లాడి నాకు రిజర్వేషన్ ఇప్పించాడు. చూసారండి, ఎందుకు నన్ను సహవాసం నుండి కట్ చేసిందో తెలుసా? ఎందుకు కట్ చేసిందో తెలుసా? నీ భర్తకు ఉద్యోగం లేకుండా తక్కువ జీతం వచ్చే ఉద్యోగం ఉంటే ఇలా తాగేవాడు కాదు కదా అన్నందుకు ఆమె నాతో స్నేహం మానేసిందండి. చూసారండి, ఈ రోజుల్లో ఏ పరిస్థితులను బట్టి ఫీల్ అవుతున్నారో తెలిసిన, దేవుని వాక్యం కంటే మీ మనస్సాక్షిలో ఉన్న ఫీలింగ్సే వాటి ఆలోచనకి ఎక్కువ విలువిస్తున్నారు. కానీ ఆసాపు ఏమంటున్నాడు తెలిసిన, ఆసాపు ఎలాంటి వాళ్ళ మధ్యలో బ్రతుకుతూ జీవిస్తున్నాడో తెలిసిన, ఆసాపు ఎలాంటి వాళ్ళ మధ్యలో ఉన్నాడంటే, అసలు మహోన్నతుడైన దేవునికి తెలివుందా, అసలు దేవుని ఎంత హీనపరిచే గుంపులో ఉన్నాడు. కానీ ఆసాపు కూడా నీతిమంతుడైన మత్సరపడ్డాడు, హృదయంలో నొచ్చుకున్నాడు.
కంటిన్యూ చేయనా. వీరు ఎల్లప్పుడూ నిశ్చత గలవారై ధనవృద్ధి చేసుకొందురు. నా నా హృదయము నేను శుద్ధి చేసుకొని యుండుట వ్యర్థమే. చూసారా, నేనేమో పరిశుద్ధపరచుకుంటున్నాను, నేనేమో వాక్య విని నా బతుకు మార్చుకుంటున్నాను, కానీ భక్తిహీనులేమో వాళ్ళు చక్కగా డబ్బులు సంపాదించుకొని చాలా గర్విష్ఠులై అహంకారులై వాళ్ళ సొంత ఆలోచన మీద క్షేమంగా బ్రతుకుతున్నారంట. వాళ్ళు చాలా నిశ్చింతగా ఉన్నారంట. అంటే అర్థం ఏంటో తెలిసిన, వాళ్ళ మీదకి ఎలాంటి ఉగ్రత రావట్లేదు, ఎలాంటి శ్రమలు రావట్లేదు, ఎలాంటి నిందలు రావట్లేదు, ఎలాంటి పరిస్థితులు వాళ్ళ జీవితంలోకి రావటం లేదండి. మరి వాళ్ళు ఎలాగుంటున్నారు? చాలా హ్యాపీగా ఉంటున్నారు. అలాంటి పరిస్థితులు చూస్తున్నప్పుడు విశ్వాసులైన భక్తిపరులైన నీతిమంతులు ప్రతిరోజు చక్కగా సంఘములో శుద్ధీకరణ కోటాలకు వాక్యమని శుద్ధి చేసుకునే వాళ్ళు కూడా మోసపోయి మత్సరపడి వ్యసనపడి వాళ్ళు భక్తిహీనులుగా మారే ప్రమాదం ఉంది. అంటే పరిశుద్ధులైన వాళ్ళు కూడా భక్తిహీనులుగా మార్చబడే పరిస్థితులు ఉన్నాయి. గమనించారండి. అందుకనే ఆసాపు ఏమన్నాడంటే, నేనేమో శుద్ధి చేసుకుంటున్నాను, నా హృదయాన్ని చేతులను కడుక్కుంటున్నాను, నేను అలా కడుక్కోవటం వ్యర్థమే, కానీ భక్తిహీనులు మాత్రం క్షేమంగా ఉంటున్నారు, వాళ్ళంతా ఆనందంగా ఉంటున్నారని బాధపడుతున్నాడు ఆసాపు. ఇది రెండవ అంశం. చూసారండి, మొదటిగా ఆసాపుకి యెహోవా మంచివాడని తెలుసు. రెండవది, భక్తిహీనులు నిశ్చింతగా బ్రతుకుతూ వాళ్ళు ధనవృద్ధి చేసుకొని గర్విష్ఠులై బ్రతుకుతున్నారు, నేనేమో పరిశుద్ధపరుచుకుంటున్నాను, కానీ నాకు మాత్రం నేను పరిశుద్ధ జీవితం చేసినా కూడా వ్యర్థమే, నాకు శ్రమలు బాధలు తప్పట్లేదు, ప్రతి ఉదయమున నాకు శిక్షలాగా వచ్చి మీద పడుతుందంట. చూసారండి, ప్రతి దినము ఒక శిక్షను అనుభవించినట్లుగా శ్రమలో నిందలో దావీదు ఆసాపు మీదకి వచ్చి పడిపోతున్నాయి. చూసారండి, ఆసాపు బాధపడుతున్నాడు. ఇది రెండవ అనుభవం. మూడవది మనం గనుక చూస్తే, భక్తిహీనులను చూసి పరిశుద్ధులు కూడా పడిపోయే పరిస్థితులు ఉంటాయి అనేటువంటి సంగతిని మనం ఇది కూడా చూసాము ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఆసాపు ఏమంటాడు చూడండి, 2వ వచనం చదువునానా, 73వ కీర్తన 2వ వచనం చదువునానా. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయెను, నా అడుగులు జారి పరుటకు సిద్ధమాయెను. చూసారండి, అంటే నీతిమంతులైనటువంటి భక్తిపరులైనటువంటి వాళ్ళు కూడా కాలు జారి పడిపోయే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారంట. ఇది మూడవ అంశం. అంటే ఆసాపుకి ఏమర్థమవుతుంది? నెంబర్ 1, యెహోవా మంచివాడు, ఆయన దయాళుడు, నేను కాలు జారి పడకుండా, నేను పరిశుద్ధుడైనప్పటికీ భక్తిహీనులను చూసి వ్యసన పడినప్పుడు నేను పూర్తిగా పడి నశించిపోకుండా దేవుడు నన్ను కాపాడాడు అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మొత్తం మనం ఎన్ని పరిస్థితులు చూసామో అంటే 3 పరిస్థితులు చూసాం. ఒకటి, దేవుడు మరి మంచివాడు లేకపోతే దయాళుడు. రెండవది, భక్తిహీనులు నిశ్చయముగా వాళ్ళు చక్కగా ఉంటున్నారని చూసి మరి బాధపడడాన్ని మనం చూడొచ్చు. మూడవది, భక్తిహీనులను చూసి మరి ఆసాపు పడిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు కాపాడి రక్షించెను అని కూడా రాయబడి ఉంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు ఆసాపు ఏం చేశాడు? ఆసాపు ఏం చేశాడో 5వ అంశంలో మనం చూడవచ్చు. 4వ అంశంలో ఈ పరిస్థితులు మన మీద పడినప్పుడు ఆసాపు ఏం చేయాలో లేఖనాల్లో చూశాడు. చూడండి, 4వ అంశం చూసినప్పుడు అతడు దేవుని యొద్దకు వెళ్ళి, ఆసాపు ఈ పరిస్థితులు కళ్ళ ముందులో ఉన్నప్పుడు ఆసాపు దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర జరుగుతున్న విషయాలన్నీ కూడా విచారించి తెలుసుకుంటున్నాడంట. చూడండి నాన్న, 73వ కీర్తనలో 16వ వచనాన్ని కూడా మనం చదువుకోవచ్చు. 73వ కీర్తన 16వ వచనాన్ని మనం చదువుకోవచ్చు. ఆయనను
దీన్ని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు చూడండి, అయినను నేను దీనిని తెలుసుకొనవలెనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి నేను దేవుని యొక్క పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతరమును గురించి ధ్యానించు వరకు చూసారండి, వారి అంతము వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ధ్యానించడం కాదండి, తెలుసుకున్నాడు అంటే బాగుండు. ధ్యానించడం కాదు, వాళ్ళకి రాబోయే అంతాన్ని గురించి తెలుసుకున్నాడంట. ఎవరికి రాబోయే వాళ్ళ అంతము? భక్తిహీనులు యెహోవాను అవమానపరుస్తూ ఆయన యందు భయభక్తులు కలిగి లేకుండా వాళ్ళు ధనాభివృద్ధి చేసుకుంటూ చాలా దర్జాగా జీవిస్తూ నీతిమంతులైన వారిని హింసిస్తూ బాధ పెడుతూ గడుపుతున్నప్పుడు నాలుగో అంశం, ఆసాపు ఏం తెలుసుకున్నాడు తెలిసిన? అతడు ఏం జరుగుతున్నా దేవుని దగ్గరికి వెళ్ళి తెలుసుకోవడం నేర్చుకున్నాడంట. దేవుని దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని చదువుతున్నప్పుడు అతనికి అర్థమైనటువంటి విషయం ఏంటంటే, దేవుని దగ్గరికి వెళ్ళి విచారించి వాక్యంలో తెలుసుకుంటున్నప్పుడు భక్తిహీనులకు జరగబోయే సంగతులన్నీ కూడా ఆసాపుకి అర్థమైందంట. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ అబద్ధాలు చెబుతూ నీతిమంతుల మీద తిరుగుబాటు చేస్తూ మోసం చేస్తూ బ్రతికే వాళ్ళ గతి ఏమైపోద్దో ఆసాపు దేవుని దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నాడంట. చూసారా, ఇది 4వ అనుభవం. గమనించారండి, ఇక్కడికి 4 అనుభవాలు ఆసాపు తెలుసుకున్నాడు. మొత్తం నేను బైబిల్లో ఈ 73వ కీర్తనలో 28 వచనాలు చదివినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే 7 అంశాలు నాకు అర్థమైంది. అందులో ఇప్పుడు 4 అంశాలు చెప్పుకున్నాం. 5వది ఏంటో తెలిసిన? 5వది ఏంటంటే నరకం ఉంది, నిత్య జీవం కూడా ఉంది అని ఆసాపు తెలుసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ వచనాలు మనం ఎక్కడ చదవచ్చు? ఈ 73వ కీర్తనలో 18, 19 వచనాలు మనం చదువుకోవచ్చు. 73వ కీర్తన 18వ అధ్యాయము 18వ వచనం 19వ వచనాన్ని మనం చదువుకోవచ్చు. నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటునే ఉంచి ఉన్నావు. నిశ్చయముగా నీవు వారిని అంటే వారు అంటే ఎవరంటే భక్తిహీనులు. భక్తిహీనులంటే భక్తి లేనోళ్ళని కాదండి. భక్తిహీనులంటే ఎవరు? భక్తి ఉంది కానీ తగినంత భక్తి లేని వాళ్ళు. అంటే రక్తం ఉంది కానీ తగినంత రక్తం లేని వాళ్ళు. గమనించారా? రక్తహీనత. భక్తిహీనులు అంటే ఎవరు? భక్తి సంపూర్ణంగా లేని వాళ్ళు. ఇప్పుడు చూడండి, శుద్ధీకరణ కోటాల కంటే మన హృదయం యొక్క ఆలోచనను అనుసరించి నడవడానికే ఇష్టపడతారు. చూసారండి, భక్తిహీనులు అలాంటి వాళ్ళ సంగతులన్నీ కూడా ఆసాపు దేవుని దగ్గరికి వెళ్ళి కూర్చొని వాక్యంలో చూసి వాళ్ళకి కలగబోయే అంతాన్ని గురించి తెలుసుకున్నవాడై జాగ్రత్తగా ఉంటాడంట. అందుకనే 5వ అంశం ఏంటంటే ఆసాపుకు తెలుసుకున్నటువంటి ఈ 73వ కీర్తన ద్వారా ఆసాపుకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే నరకం ఉంది, పరలోకం కూడా అంటే నిత్య జీవం కూడా ఉంది అనే సంగతి తెలుసుకున్నాడు. మళ్ళీ చదువునానా? 18, 19 వచనాలు చదువునానా? నిశ్చయముగా నీవు వారి కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు. నిశ్చయముగా నీవు వాళ్ళు కాలు జారు చోట్లనే ఉంచి ఉన్నావు. వారు నశించున్నట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రములోనే వారు పాడైపోదురు. ఏం చూస్తున్నావు వెనక తిరిగి? చూడండి, వాళ్ళ గతి ఏమైపోద్దో ఆసాపు తెలుసండి. ఆసాపు దేవుని దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నాడు. ఇప్పుడు అదే 18, 19 వచనాల్లో చదువుకునేది అదే. నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోట్ల ఉంచి ఉన్నావు. చూసారా, దేవుడే భక్తిహీనులు వాళ్ళు కాలు జారి పడిపోయేటట్టు దేవుడే చేస్తాడు.
గమనించారండి? దేవుని వాక్యం మనిషిని శుద్ధి చేయడం కన్నా వాళ్ళకి ఎలాగుంటుందంటే వాళ్ళ ఆలోచనను వాళ్ళ తలంపులను అనుసరించి నడవటమే వాళ్ళకి క్షేమం అనుకుంటారు. ఏమండి, భక్తిహీనులను చూసి భక్తి కలిగిన వాళ్ళు పడిపోతారండి. ఇది ఎంత గుడ్డితనమో చూడండి. నశించిపోయేవాడు నశించిపోతానే ఉంటాడు. వాడు కాలు జారేటట్టు చేసేది కూడా దేవుడే. చూసారా? భక్తిహీనులు కాలు జారి పడిపోతారని వాక్యమే చెప్తుంది. వాళ్ళను పడగొట్టేది కూడా దేవుడే. వాక్యం స్పష్టంగా చెప్తుంది. వారు నశించున్నట్లు వారిని పడవేయుచున్నావు, క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు. మహాభయము చేత వారు కడమట్టు నశించుదురు. గమనించారండి? మహాభయము చేత వాడు కడమట్టుకు కాదు, కడమట్టుకు నశించుదురు కన్నా వాళ్ళ ముగింపు వరకు, ముగింపులో అంతేలే, కడమట్టు కన్నా ముగింపు అన్నా ఒకటేలే. వారు ముగింపు వరకు, ముగింపులో వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారంట? నశించిపోతారంట. నశించిపోవటం అంటే అర్థం ఏంటి? పాతాళముతో సమానం. గమనించారండి? ఈ రోజున భక్తిహీనులు వాళ్ళకి నరకం ఉందని, వాళ్ళని కాళ్ళు జారేటట్టు పడిపోయేటట్టు చేసేది దేవుడేనని, దేవుడే వారిని తీర్పు తీర్చునని, వాళ్ళు నశించిపోతారని, వాళ్ళు పాతాళానికి దిగజారిపోతారని, వాళ్ళు నాశనమైపోతారని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. అందుచేత ఇప్పుడు 5 విషయాలు మనకు అర్థమవుతున్నాయి. ఒకటి, ఆసాపుకు అర్థమైంది ఏంటంటే యెహోవా మంచివాడు. రెండవది, భక్తిహీనులు నిశ్చింతగా బ్రతుకుతూ ఉంటారు. మూడవది, భక్తిహీనులను చూసి పరిశుద్ధులు పడిపోయే పరిస్థితులు వస్తాయని చెప్తున్నాడు. నాలుగవది, వాళ్ళు ఈ పరిస్థితుల్లో ఆసాపు దేవుని దగ్గరికి వెళ్ళి భక్తిహీనులకు ఏం జరగబోతుందో ఆసాపు తెలుసుకుంటున్నాడు. ఇది నాలుగవది. ఐదవది, నరకం ఉంది, జీవం కూడా ఉంది అనే సత్యాన్ని మనం చూడవచ్చు. ఆరవది, మనం చూస్తే పశ్చాత్తాపడ్డాన్ని మనం చూడవచ్చు. ఆసాపు దేవుడు చేసినటువంటి మేలులను బట్టి, ఆసాపు అవిశ్వాసులను భక్తిహీనులను చూసి వ్యసనపడి పడిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆసాపును దేవుడు రక్షించినప్పుడు ఆసాపు నిండు హృదయంతో పశ్చాత్తాపడి ప్రార్థన చేసినట్లుగా మనం చూడవచ్చు. ఈ మాట 6వది 21వ వచనాన్ని మనం చదవచ్చు. 73వ కీర్తన 21వ వచనాన్ని మనం చదువుకోవచ్చు. నా హృదయము మత్సరపడిను, నా అంతరంద్రియములో నేను పశ్చాత్తాపడి వ్యాకులు పడ్డాను. నేను తెలివిలేని వాడిని అయిపోయాను. నీ సన్నిధిని మృగం వంటి వాడిని అయిపోయాను. అయినను నేను ఎల్లప్పుడూ నీ దగ్గరే ఉన్నాను. నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. తరువాత మహిమలో దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆసాపుకి ఏమర్థమైంది చెప్పండి? ఆసాపుకి ఏమర్థమైందో తెలిసిన? ప్రభువా, నీవు నన్ను పాతాళానికి చేర్చకుండా నన్ను నీ రాకడలో పునరుద్ధానంలో లేపి నీ మహిమలోకి నన్ను చేర్చుకుంటావు. నా ఎడల నీవు కనికరపడి నన్ను తప్పించే దేవుడవయ్యా అని పశ్చాత్తాపడి దేవుని స్తుతిస్తున్నాడు. చూడండి, ఈ భక్తిహీనులు ఇన్ని శ్రమలు పెడుతున్నా, భక్తిహీనుల ద్వారా ఇన్ని శ్రమలు వస్తున్నా ఆసాపుని దేవుడు రక్షించి ఎంత చక్కగా, నేను ఎల్లప్పుడూ నీ యొద్దనే ఉన్నాను ప్రభువా, నేను నీ ఆలోచనలోనే నడిపించబడుతున్నానయ్యా,
తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుంటావు నాయనా అని రాకడలో ఎత్తబడి దేవునితో కూడా జీవించే ఒక శ్రేష్టమైన జీవితాన్ని కూడా ఆసాపు ఎరిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది 6వది. చివరిగా మనం చూస్తే ఆసాపు యొక్క జీవితంలో మనం చాలా జాగ్రత్తగా గుర్తుపట్టిన విధానాన్ని చూస్తే ఆసాపు ఏమంటాడంటే, అయ్యా నా సంపద, నా ధనము, నా ఘనము, నాకు కలిగినవన్నీ కూడా నీవే ప్రభువా అని సాగిలపడి దేవుణ్ణి పట్టుకొని స్తుతిస్తూ ఉన్నాడు. ఆ మాటలు మనం ఎక్కడి నుంచి చదవచ్చు అంటే 26వ వచనం నుండి మనం చదువుకోవచ్చు. 26వ వచనం చదువుకుందాం. 73వ కీర్తన 26వ వచనాన్ని మనం చదువుకుందాం. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను, దేవుడు నిత్యము నా హృదయమునకు, దేవుడు నిశ్చయముగా నా హృదయమునకు ఆశ్రయ దుర్గము స్వాస్యమై ఉన్నాడు. స్వాస్యమై ఉన్నాడు. చూడండి, నా ఆశ్రయ దుర్గం అంటే అర్థం ఏంటి? ఆశ్రయ దుర్గం అంటే ఎవరికైనా శ్రమ కలిగితే గబగబా పరిగెత్తికెళ్ళి ఆశ్రయ దుర్గములో దాక్కుంటే ఏ శత్రువు, ఏ మరణం కూడా అతన్ని ఏమీ చేయదు. గమనించారా? అంటే దేవుడు ఈ ఆసాపుకి ఆశ్రయ దుర్గం వలె ఉన్నాడు. మీరు గుర్తుపట్టండి నాన్న, ఈ రోజుల్లో చాలామంది ఎలాగుంటారు తెలిసిన, వాళ్ళ ధనాన్ని నమ్ముకొని, ధనాన్ని ఆశ్రయంగా చేసుకొని, వెండి బంగారాల్ని, వాళ్ళ తెలివితేటల్ని, వాళ్ళ భక్తిని ఆశ్రయంగా చేసుకొని బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళనే భక్తిహీనులు అంటారు. భక్తిహీనులు దేనిని ఆశ్రయంగా చేసుకుంటారు అంటే వాళ్ళ ధనాన్ని, వాళ్ళ తెలివితేటల్ని, వాళ్ళ చదువుల్ని, వాళ్ళ ఉద్యోగాల్ని ఆశ్రయంగా చేసుకుంటారు. కానీ ఆసాపు అయితే అలాగంటలేదు. ఆసాపు ఏమన్నాడు తెలిసిన, అయ్యా నాకేదైనా స్వాస్యం ఉంది అంటే అది నీవే, నా స్వాస్యము నీవే, నా దేవుడవు నీవే, నేను ఈ భూమండలం మీద బ్రతకడానికి కారణం నీవే, నేను సజీవుడిగా నిలబడడానికి కారణం నీవే, నా సమస్తము నీవే అని మరి ఆసాపు 7వదిగా చెప్పుకోవడాన్ని మనందరం కూడా చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగా 26వ వచనం నుంచి 28 వచనాల వరకు దేవుడే నాకు స్వాస్యమని, నా జీవానికి ఆధారం ఆయనే అని చెప్పుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఈ 73వ కీర్తనలో మొత్తం 7 అంశాలను ఆసాపు చూస్తూ, రుచి చూసి ఎరిగి ఉండిన అనుభవాల ద్వారా ఈ 73వ కీర్తన రాశాడు. అంటే ఇప్పుడు మనందరం ఏం చదువుకున్నామంటే 73వ కీర్తన అంతా అసలు ఏ అంశాలు ఉన్నాయి, ఇందులో ఏ విషయాలను గురించి ఆసాపు దేవుని దగ్గర తెలుసుకున్నాడు, అందులో భక్తిహీనులు ఎలాగా ఆసాపుని బాధ పెట్టారో, నీతిమంతులను బాధ పెట్టే భక్తిహీనులకు ఆసాపు దేవుని దగ్గరికి వెళ్ళి ఎలా తెలుసుకున్నాడు, అతడు భక్తి కలిగిన వాడైనప్పటికీ, హృదయశుద్ధి కలిగిన వాడైనప్పటికీ, కడగబడిన వాడైనప్పటికీ, తన హృదయంలో అంతరంగంలో వ్యసనపడి, బాధపడి, కాలు జారి పడిపోయే పరిస్థితుల్లో దేవుడు ఎలా రక్షించాడో మరి దేవుని యొక్క వాక్యం ద్వారా ఆసాపు తెలుసుకున్నట్టుగా మనందరం చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించారండి? కనుక ఈరోజు రాత్రి మనకు అర్థం కావలసినటువంటి విషయాలను మనం గుర్తుపట్టగలిగితే ఖచ్చితంగా ఆసాపు ఈ 7 అంశాలను గురించి ఈ 73వ కీర్తనలో సంపూర్ణంగా గ్రహించిన వాడై నడిపించబడ్డాడు. అలానే ఈ రోజుల్లో నీతిమంతులైన ఆ దేవుని పిల్లలు, మనబోటోళ్ళు ఎవరైనా వాళ్ళకి కలిగే పరిస్థితుల్లో ఈ 7 అంశాలు మనం 73వ కీర్తన చదవడం ద్వారా తెలుసుకోవచ్చు. ఇది తెలియటం వల్ల మనకు లాభం ఏంటి? ఇది తెలియటం వల్ల మనకు లాభం ఏంటంటే, ఈ భూమండలం మీద దేవుని నమ్మిన వాళ్ళు ఎన్ని శ్రమలు పడి, ఎన్ని భక్తిహీనుల ద్వారా బాధలు అనుభవించినప్పటికీ ఒక రోజున దేవుడు ఆ నీతిమంతులను రక్షించి కాపాడి
నిత్య జీవంలో బ్రతుకున్నప్పుడు వాళ్ళకి స్వాస్యమై వాళ్ళకి ఆధారమై నడిపించేది దేవుడే. అలాగే వాళ్ళు పరలోకంలో దేవునితో కూడా నిశ్చయముగా ఉండేటువంటి వారిగా ఉన్నారు అనే సంగతులు కూడా మనం స్పష్టంగా తెలుసుకొని ధైర్యము గల వాళ్ళమై నడిపించబడగలము. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే నేను ఈరోజు శుద్ధీకరణ కూటాల్లో ఈ 73వ కీర్తన చదువుకున్నప్పుడు నేను ఎంతగానో సంతోషపడ్డాను. అందుచేత ఈ 73వ కీర్తనలో ఉన్న అంశాలన్నీ కూడా మనబోటోళం కూడా ఎరిగి ఉంటే ఎంతో ధన్యులు అవుతాం. అలాంటి కృప యేసయ్య మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ శుద్ధీకరణ కూటాల్లో మొదటి దినాన 73వ కీర్తనలో నుంచి మీరు మాతో మాట్లాడి నీ వాక్కును ఆత్మను పంపి మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరిచినందుకు స్తోత్రాలు. ఈ అక్టోబర్ మాసంలో కూడా మమ్మల్ని మేము వాక్యము చేత పరిశుద్ధపరుచుకొని పరిశుద్ధ బల్లారాధనలో చేయి వేయడానికి కృపను అనుగ్రహించి మహిమగల నీ రాజ్యం కొరకై మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ చిత్తములో ఉన్న వారిని సిద్ధపరుస్తూ నీ వాక్యము చేత మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరుస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ మన జీవితంలో నెరవేర్చి ఆసాపును కాపాడిన దేవుడు మనలను కూడా కాపాడి రక్షించిన యేసయ్యకు స్తోత్రము చేయుదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్.